ఆగస్టు 22న దేశవ్యాప్తంగా నిరసనకు కాంగ్రెస్ పిలుపు. ఈ నెల 22న కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలపాలని కాంగ్రెస్ అధిష్టానం దేశవ్యాప్తంగా ధర్నాలో పాల్గొనాలని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలకు పిలుపునిచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే మాధవీపురి బుచ్ను సెబీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతుంది. ఆగస్టు 22న అన్ని రాష్ట్రాల్లోని ఈడీ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చినట్టు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. అదానీ గ్రూప్లో సెబీ చీఫ్ పెట్టుబడులు పెట్టారని హిడెన్బర్గ్ నివేదిక ఆరోపించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఈ నిరసనలకు సిద్ధమైంది. అదానీ గ్రూప్ కంపెనీలపై వస్తున్న విమర్శలపై దర్యాప్తు చేసేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ నియమించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మంగళవారం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, పిసిసి అధ్యక్షుల సమావేశం న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సమావేశంలో మేం దేశంలో అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటైన అదానీ సెబీకి సంబంధించి హిడెన్బర్గ్ ఆరోపణలపై చర్చించామని వేణుగోపాల్ తెలిపారు. ఈ కుంభకోణంలో ప్రధాని నరేంద్ర మోడీ హస్తం ఉన్నదని ఆయన ఆరోపించారు. 2 అంశాలపై డిమాండ్ చేస్తూ మేము ఏకగ్రీవం నిర్ణయం తీసుకున్నాం. అందులో ప్రధాని పూర్తిగా జోక్యం చేసుకున్న అదానీ మెగా స్కామ్పై జేపీసీ విచారణ ఒకటి. ఈ స్కామ్తో ఫైనాన్షియల్ మార్కెట్ రెగ్యులేషన్ తీవ్ర ప్రభావితమైందని ఆయన చెప్పారు. మంగళవారం నాటి సమావేశంలో కులగణన, వాయనాడ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో తాజా ప్రకృతి విపత్తులను జాతీయ విపత్తులుగా ప్రకటించాలన్న డిమాండ్లపై చర్చించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.